సో ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు జడ్జి చేయటంలో కొంత ఇబ్బంది పరిస్థితులు అంటారు. ఆయన రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటిగా, కింద నుంచి వచ్చినటువంటిగా రాజకీయాలను చాలా కాంగ్రెస్ రాజకీయాలతో పాటు సామాజిక రాజకీయాలని ఇచ్చినటువంటి రాజకీయంగా ఆలోచించేటువంటి వ్యక్తి. ప్రతి నిర్ణయాన్ని 300 డిగ్రీలు ఆలోచించుకుని దానికి చేసే వ్యక్తి కనుక ఆయనకి ఎన్టీ రామారావు గారికి కొంత భిన్నమైన కోణం ఉంది అక్కడ. ఆయనేమో గెలుపుకి ఆయన గెలిచిన దాన్ని కాపాడటానికి ఈయన. కానీ ఇప్పుడు చంద్రబాబు గారి గురించి జనరల్గా అందరూ చెప్పేది ఏంటంటే ఈయన టెన్యూర్లో మొత్తం ఎంపిక చేసిన రాజ్యసభ సభ్యులు ఎవ్వరూ పార్టీలో లేరు, అసలు ఈయన జడ్జి చేయడంలోనే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి అని అంటారు. అంటే రాజ్యసభ సభ్యుల్లో ఒకటి ఏముంటుందంటే తెలుగుదేశం పార్టీలో కొత్త తరానికి ఇవ్వాలి అనేటువంటిది, కొత్త వాళ్ళకి ఇవ్వాలి అనేది ఒక మొదటి నుంచి పెద్ద ఆయన ఉన్న దగ్గర నుంచి కూడా ఒక ఉంది. కొత్త ఎమ్మెల్యేస్లో కానీ ఇది రాజ్యసభ తర్వాత ఆల్టర్నేటివ్ జెడ్పీటీసీ దాటితే ఎమ్మెల్యేలు దాటితే మళ్ళీ ఇంకో టర్ము ఇంకోటి ఒక స్టెప్ ఉంది ఎంపీలు. రాజ్యసభ తర్వాత ఏముంది? సో ఒకసారి 2 సార్లు ఇస్తారు. 2 సార్లు చాలా మందికి ఇచ్చారు కదా. రామచంద్రయ్య గారు 2 సార్లు ఇచ్చారు, ఈయన మళ్ళీ వెళ్ళిపోయాడు, మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. చెప్తున్నా అట్లా అందరికి ఇచ్చారు. ఇవ్వటం కాదు, 2 సార్లు ఇచ్చారు, ఎవరికి ఇవ్వలేదు. ఇవ్వటంలోనే పార్టీ లైన్ లో ఉండేటువంటి వాళ్ళకి, పార్టీ కోసం ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వటంలో ఈయన కొన్ని పొరపాట్లు చేశారనేది. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఒకటి ఉంది, మొదటి అన్ని వర్గాలు కలుపుకోవాలి, అన్ని రకాలు ఉండాలి, లేకపోతే అని కొంత ఎక్కువ ఆయన ఇందాక చెప్పాను కదా 360 degrees లో ఆలోచిస్తారు. సో దాంట్లో మిస్ఫైర్ అవుతుంది. ఇప్పుడు మారేనా అందులోనే ఇందాక చెప్పినట్టు అప్రధానాలు కొన్ని ఉంటాయి అందులో. ఇప్పుడు మారాను అని అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు ఏమన్నా కలిసారా, మారినట్టు ఏమైనా కనిపించిందా? చూస్తున్నా, మీతో పాటు మేము కూడా అందరం పర్సనల్ కలవలేదా ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలం ఎలక్షన్ అయిన తర్వాత ఒకరోజు కలిసి అంత టైం దొరకలేదు. అంటే జైలుకి వెళ్ళారు కదా, రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి నిరాధారమైన ఆరోపణలతో పంపించిన తర్వాత 53 రోజులు అక్కడ ఉన్న తర్వాత కొంచెం ఆయన కంప్లీట్ గా మారి, ఆయనకి కూడా రాజకీయంలో సెకండ్ సైడ్ కొంత అనుభవం వచ్చి ఉంటుంది. అంతకుముందు వరకు కూడా మనం నీట్గా ఉండాలి, మనకు ఉండాలి, జాగ్రత్తలు ఇవి ఎక్కువ ఉన్నాయి. ఎవరు కూడా కొంత చేసినా కూడా అతి జాగ్రత్తలకు ఆయన ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా యువతలాడు దించగలరు అనేటువంటిది ఆయన స్వయంగా ఆయనకు కూడా అనుభవం అయి ఉంటుంది. అందుకన్నా కనుక ఆయన అనుభవం అందరికన్నా రిచెస్ట్ అనుభవం ఆయనకి. 40 ఏళ్ల అనుభవం, ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు, రైట్, ముఖ్యమంత్రిగా 14 ఏళ్ళు, ప్రతిపక్ష నాయకుడిగా 15 ఏళ్ళు. ఆఖరికి ఆ అంకం కూడా పూర్తి చేశాడు కదా జగన్, జైల్లో పెట్టే అంకం కూడా. అప్పుడు ఏమనిపించింది సార్ మీకు? మీ ఆయన సమకాలీకుడు కదా, బాగా అనిపించింది కదా, బాగా అనిపించింది. ఆవేదించాం, నేను కూడా వెళ్ళి రాజమండ్రిలో ఆమె ఉంటే పలకరించాం. దాంట్లో ఏముంది? ఎస్, ఒక రోజుకి మా అందరికి కూడా అటువంటి చేసేటప్పుడు వ్యక్తిగతంగా నాకు కూడా బాగానే అటాచ్మెంట్ బాగా ఎక్కువైనా. సో పార్టీ సెక్రటరీగా, పార్టీలో యాక్టివ్గా, నేను జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా, మంత్రిగా 5 ఏళ్ళు, 10-15 ఏళ్ళు, 10 ఏళ్ళు మేము కూడా మంత్రులు ఆయన సహచరులు కదా ఎమ్మెల్యేలతో పాటు. సో జిల్లా వరకు వచ్చినా కూడా ఆయన కాన్ఫిడెన్స్గా ఉంటాం. దాంట్లో ఏమి భిన్న వ్యక్తిగతంగా మా ఇద్దరి మధ్యన అనుబంధం కానీ, దేంట్లో కానీ, గౌరవంలో కానీ ఏం తేడా లేదు. ఆ రోజు మేము ఎలా చూసామో ఈ రోజు కూడా అలాగే చూస్తాం. రాజకీయ నిర్ణయాలకు వచ్చినప్పుడు తండ్రి లాంటి ఎన్టీ రామారావు గారినే ఒక రాజకీయ నిర్ణయంలో మేము వ్యతిరేకం చేసినటువంటి ఛాయలో ఉన్నటువంటి మనుషులుగా ప్రస్తుతం ఆయన అభిప్రాయాలకి మాకు కొంత, ఆయన అక్కడ బాగుండాలని కోరుకుంటాం. ఒకవేళ ఇక్కడికి వచ్చినా కూడా ఆయనకన్నా ఎక్కువ బాగా చేయాలి అనేటువంటి విధానంలో రాజకీయం చేయాలనుకుంటాం తప్ప మరొకటి కాదు. ఆ టైంలో
భలే సినిమా చూపించావు బ్రో అంటూ ఒక ట్వీట్ చేశారు కేటీఆర్. ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. ఇది ఈయన అరెస్ట్ చేసి నంద్యాల నుంచి అక్కడ తీసుకెళ్తే, తర్వాత ఇక్కడ ఆయన మద్దతు ధర్నాలు చేస్తుంటే ఇక్కడ ఏం పని మీకు అని చెప్పి చేశారు. అప్పుడు వీళ్ళ గురించి మీకు ఏమనిపించింది? అంటే వీళ్ళు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. అప్పుడు కూడా మేము చెప్పాం కదా, ఇది కరెక్ట్ కాదు అని. ఇది కరెక్ట్ కాదు, కేటీఆర్ గారు తొందరపడి మాట్లాడుతున్నాడు, ఇది కరెక్ట్ కాదని ఓపెన్గా నేను ఒక 2 టీవీలకు చెప్పాం. మా దగ్గర జిల్లాలో అక్కడ ఇక్కడ ధర్నాలు చేస్తా అంటే కూడా వాళ్ళు అక్కడ కూడా వెళ్ళాం. అది ఎవరమైనా కరెక్ట్ కాదు కదా. ఒక రాజకీయమైనటువంటి కోణంలో ఆయన చేసుకుంటున్నాడు. సరే, ఆ సందర్భంగా ఎక్కడన్నా పొరపాట్లు ఉంటే ఉండొచ్చు తప్ప, ఒక బాధ్యత కలిగినటువంటి ఒక పార్టీగా ఈ రాష్ట్రంలో అధికారం చలాయిస్తే ఆ విధంగా తొందరపాటుగా మాట్లాడి ఉండవలసింది కాదు అని మన అభిప్రాయం. తర్వాత కేటీఆర్ గారే ఒప్పుకున్నాడు కదా. తర్వాత కేటీఆర్ కూడా ఒప్పుకున్నాడు జరిగిపోయింది అని ఒప్పుకున్నారు. కానీ అంత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా సుదీర్ఘకాలం పాటు ఆ ఫ్యామిలీ ఉంది కదా, అటాచ్మెంట్ ఉంది కదా, అంత వ్యక్తిగతమైన కసితోటి చేసినట్టు అనిపించలేదు ఆ రోజు ట్వీట్? అదేదో పొలిటికల్ గా కాకుండా వ్యక్తిగతమైన అనాలోచితంగా అధికారంతో ఉండి మాట్లాడినటువంటి మాట తప్ప ఒక రాజకీయ ఇండెప్త్ గా ఉండి మాట్లాడే మాట కాదు. దాని పర్యవసానం తర్వాత ఎన్నికల్లో కనపడినట్టుంది. సో ఇప్పుడు పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు నుంచి వచ్చినటువంటి డైలాగ్ అంటే నేను అంత దృష్టి పెట్టి అక్కడ పరిపాలన దాని మీద అంత డీటెయిల్గా నేను అవగాహన నాకు లేదు, విశ్లేషించే ఇది రాలేదు. సీనియర్ పొలిటీషియన్ గా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక వారం రోజులకే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన పెట్టాలి అని అడిగారు. ఎలా చూస్తారు దాన్ని? జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఆయన వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ చూసి ఒక మీడియా డిబేట్లో ఒక పెద్ద సీనియర్లతో జరిగిన సందర్భంలో ఆయన మాట్లాడే మాటలు ఏం చూస్తే ఒక మాట చెప్పడం జరిగింది, పిల్లకాకిలాగా మాట్లాడుతున్నాడు అని. ఈరోజు కూడా అధికారం రావచ్చు, ముఖ్యమంత్రి చేయి ఉండొచ్చు, 150 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కానీ, దాని యొక్క విలువ కానీ, బాధ్యత కానీ, ఒక అధికారం వచ్చిన తర్వాత దాన్ని ఎలా సంపాదించుకోవటమో తెలిసినటువంటి విఘ్నత కలిగినాడని నేను అనుకోవట్లేదు. నాకు అదే జ్ఞాపకం వస్తుంది ఇప్పటికి కూడా. మీరు అన్నట్టు ఇప్పుడు అది మాట్లాడినా ఇంకోటి మాట్లాడినా, ఆయన ఎంకరేజ్ చేసినటువంటి వ్యక్తుల్ని చూసినప్పుడు కానీ, ఆయన ఎంచుకున్నట్టు పందా చూసినప్పుడు కానీ, లాంగ్ రన్లో ఇవి నిలబడవు అని నేను అనుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు కూడా దక్కా ముక్కలు తిన్నాడు. ఆయనతో కూడా మేము 85 నుంచి నాకు కూడా అనుబంధం ఉంది. పక్కపక్క బెంచీల్లో కూర్చున్న సందర్భాలు ఉన్నాయి, మాట్లాడుకున్న సందర్భాలు ఉన్నాయి, ఆర్గ్యుమెంట్లు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా పరిధులు కూడా ఎక్కువ దాటేవాళ్ళం కాదు. కానీ ఆయన కూడా పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి చాలా మందిని తీసుకునే ప్రయత్నం చేశారు కదా. అది రాజకీయం చేస్తారండి ఆయన. రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కొన్ని మార్పులు చేర్పులు జరిగినాయని నేనే చెప్తున్నాను కదా. విధానాల్లో కూడా మీ దగ్గర కూడా వచ్చింది ఆ ప్రపోజల్, ఆయన మిమ్మల్ని కూడా టచ్ చేశారా? జోక్గా మాట్లాడటం, దానికి ఒక సందర్భంలో నేను కూడా జోక్గా రిప్లై ఇవ్వటం. ఏంటి సార్ అది? సరే, అవన్నీ మిమ్మల్ని ఏమడిగారు, మీరు ఏం చెప్పారు చెప్పండి కొద్దిగా ఆన్ రికార్డ్. అది కాదు కానీ, అంటే దాన్ని నేను పెద్ద ప్రమాణంగా తీసుకోను నేను. ఎందుకంటే కానీ అంత చేసినా కూడా రాజశేఖర రెడ్డి గారికి పెట్టగలిగిన శక్తి ఉంది, నిభాయించుకోగలిగిన శక్తి. ఫ్రాక్షన్ చేసినా కూడా ఫ్రాక్షన్ కూడా నిభాయించుకోగలిగిన శక్తి ఉంది కాబట్టి మనగలిగాడు, ప్రభుత్వ సొమ్ముని పంచగలిగాడు, ఆరోగ్యశ్రీ లాంటివి ఇచ్చాడు, ఫీజు రింబర్స్మెంట్ లాంటి దేవుడు అయ్యాడు. నా కొట్టాడు కొద్దిగా ఆలోచించుకుంటే, కొంచెం సీరియస్గా ఆలోచించుకుంటే, అదే డబ్బులు ప్రభుత్వ వ్యవస్థలు స్కూళ్ళ మీద, అదే డబ్బులు గవర్నమెంట్ హాస్పిటల్ మీద పెట్టుంటే ప్రభుత్వ వ్యవస్థ బాగుపడేది. ఇక్కడ ప్రైవేట్ బలపడిపోయినాయి, వ్యవస్థ గవర్నమెంట్ వ్యవస్థ వీక్ అయిపోయిందని అభిప్రాయం ఉంది. హాస్పిటల్స్ చూస్తున్నాం మనం ఇవాళ, ఆరోగ్యశ్రీ ఇవ్వలేని పరిస్థితి ఇక్కడ అక్కడ వచ్చేసింది. స్కూల్ రీఎంబర్స్మెంట్ చేయక ఇక్కడ
దాదాపు 1000 కోట్ల రూపాయలు అక్కడ కూడా అంతే పరిస్థితి. డ్యూ ఉన్నాయి. అది ఆ లాంగ్ రన్లో వ్యవస్థలను వాళ్ళు నష్టపరిచారని నేను చెప్తాను. కానీ దీన్ని స్వీకరించేవాళ్ళు ఎంతమంది? ఆయన దేవుడు ఎంతోమంది చదువుకున్నాడు అని మాట్లాడుతున్నారు. ఆ దేవుడు ఆ డబ్బులన్నిటినీ కూడా గవర్నమెంట్ దాంట్లో పెట్టి వ్యవస్థను ఇంప్రూవ్ చేసి ఉంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాయి, నిజంగా కూడా జనాలకు ఉపయోగపడాయి. అది తేడా. సో వ్యవస్థలను అయితే నష్టపరిచాడు రాజశేఖర రెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 వరకు అసలు విధ్వంసం చేశారా అంటారు. ఇందాక చెప్పాను కదా నేను. కనీసం రాజశేఖర రెడ్డి గారు ఆ శక్తిలో ఆ ఉన్న అనుభవంలో 40 ఏళ్లలో ఆయన చేసినటువంటి అది ఉపయోగించింది. అది కూడా ఏమీ లేకుండా ఆవేశంగా ఆత్రంగా చేసినటువంటిది జగన్ గారు. దాని పరిణామం మనం చూస్తున్నాం.